నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన రాజ్యాంగ రచన ద్వారా అట్టడుగు వర్గాలకు అత్యున్నత స్థితి కల్పించిన మహనీయుడు అంబేద్కర్. వర్ధంతి సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కడపకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక కడపలోని మున్సిపల్ మెయిన్ హై స్కూల్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ శ్రీధర్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల పిలుపు. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై ఈరోజు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించడం జరుగుతోందన్నారు. 1-to-1 సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల మానసిక, సామాజిక స్థితి, ప్రవర్తన, అభ్యసన సామర్థ్యం గురించి సంబంధిత క్లాస్ టీచర్ లేదా హెడ్ మాస్టర్లతో పేరెంట్స్ చర్చించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి బాధ్యత కేవలం పాఠశాల ఉపాధ్యాయులదే కాకుండా తల్లిదండ్రులది అన్న విషయాన్ని ఇందులో తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి చాలా వివరణాత్మకంగా ఆ విద్యార్థి యొక్క 6 నెలల అభివృద్ధికి సంబంధించి హోలిస్టిక్ రిపోర్టును కూడా అందివ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పాఠశాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే పేరెంట్స్ కమిటీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 7వ తేదీన కడప మున్సిపల్ మెయిన్ స్కూల్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్ హాజరు కానుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి కడప నగరంలో సందడి చేసింది. కడప నగరంలోని ఎర్రముకపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ను ఆమె స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షిని చూసేందుకు పెద్ద ఎత్తున యువత షాపింగ్ మాల్ వద్దకు తరలివచ్చారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు, తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ 7వ షోరూం తమ చేతుల మీద ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇక్కడ నాణ్యమైన దుస్తులు సరసమైన ధరలకు లభిస్తాయని, జిల్లా వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, షోరూం మేనేజింగ్ డైరెక్టర్లు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్, శ్రీనివాస, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సూపర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి మా నరేష్ గారు అండ్ శర్మ గారు వచ్చారు. ఫస్ట్ నరేష్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడ పిలిపించినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా ఫైనల్ మాట్లాడతారు. చూడకూడదు, మనమే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి మనమే ఆదాయం రాష్ట్రానికి ఇవ్వాలని డెఫినెట్ గా ఈరోజు కడప
ఏర్పాటు చేస్తున్నారు. దానికి పెద్ద షాపు టెక్స్టైల్ షాప్ అవన్నీ వీళ్ళ దగ్గర పోయి వాళ్ళు డిమాండ్గా ఇంత పెద్ద టెక్స్టైల్ షాప్ చెప్పి ఇంత పెద్ద బ్రాండ్ అయిపోయినమాట రామరాజ్. వాళ్ళు సపోర్ట్ చేసినట్టే రామరాజ్ బ్రాండ్ పెరిగింది. వాళ్ళు సపోర్ట్ చేసిన రామరాజ్ కాదు, మన ఇండియన్ కల్చర్ సంస్కృతి పెరగాల కోసం వాళ్ళు సపోర్ట్ చేసి పెద్ద పెద్ద షోరూమ్ పెట్టి మాకు ఉన్న నేసేవాళ్ళ ఫ్యామిలీకి కాపురం. ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అభినందించినందుకు నిజంగా మేము మనస్ఫూర్తిగా మా శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే, అయ్యా బాబు ఫస్ట్ రాగానే ఎన్నో షోరూమ్ అని అడిగారు, 7వ షోరూమ్ కాదు 70 షోరూమ్లు పెట్టాలంట. ఎంత ఆనందం వేసిందో మాకు. ఎప్పుడు బాగుండాలి మీరు వెళ్ళండి, అందరికి అర్థం కాదు. అరే మరా రండి, అల్లుడు గారు రండి, నాగరాజు గారు రెడీ మేడం. మన ఫోటోగ్రాఫర్ ఉన్నారు. సార్ ఇక్కడ సార్ రెడీ స్మైల్ సార్ రెడీ మేడం. ఇక్కడ మీరు ముందు పోతారు కదా బే వదలే పెట్టేసుకుంటారు. హలో మీరు సైడ్ అటు సైడ్ వెళ్ళండి సార్, మీరు అటు సైడ్ వెళ్ళండి. మేడం అటు సైడ్ వెళ్ళండి, దీపం పట్టుకునే వాళ్ళు. మేడం మీరు అటు సైడ్ సార్, మీరు అటు సైడ్ వెళ్ళండి సార్. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళొచ్చండి. మన ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ మీనాక్షి చౌదరి రాత్రి వచ్చింది. లక్కీ భాస్కర్ గుంటూరు చట్నీ కారం ఉండ. సార్ సార్ ఆపకెళ్ళండి మీరు. సార్ కొంచెం వెనక్కి ఉండాలి సార్ మీరు. సార్ వెనక్కి సార్. మేడం ఇటు చూడండి. మేడం 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 ఇటు సైడ్. మేడం ఇటు సైడ్. ఈటీవీ సైడ్. మేడం అట్లా సార్ సర్వతో జయమంగళో పైన శారీ డిస్ప్లే పైన సూపర్. ఫస్ట్ ఫ్లోర్ శుభమస్తు షాపింగ్ మాల్ 7వ షోరూమ్ ప్రారంభిస్తున్నాం. సో 7వ సంఖ్య యొక్క ప్రాముఖ్యత తెలుసు. 7 సముద్రాలు, 7 అడుగులు, 7 పర్వతాలు, 7 సముద్రాలు, అట్లా 7 ఒక ప్రత్యేకమైన సంఖ్య ఉన్నది. 7 కొండలవాడు 7వ షోరూమ్గా మీ కడపకు వచ్చాము. గత 6 ప్రదేశాల్లో మమ్మల్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించి ప్రోత్సహించారో వస్త్రాభిమానులు, అదే విధమైనటువంటి ఆశీర్వాదము, ప్రోత్సాహము ఇక్కడి నుంచి కూడా మాకు లభిస్తుందని ఆశిస్తున్నాము. సామాన్యుల నుండి సంపన్నుల వరకు షాపింగ్ మాల్ ఇది.
సాధారణంగా షాపింగ్ మాల్కి పోవాలంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, పెద్ద కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, లేదా కాస్ట్లీ వస్తువులు కొనాలనుకున్నప్పుడు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. దాని నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చే దానికోసం మేము శుభమస్తు షాపింగ్ మాల్, నేను భయ్యా వాసు, మా తమ్ముడు భయ్యా రవి, నా కుమారుడు భయ్యా రాణా ప్రతాప్, మేము సామాన్యులు కూడా అందుబాటులో తీసుకుని వచ్చే దానికోసం 99 రూపాయల నుంచి చీర 2 లక్షల రూపాయల వరకు, 1000కి 3 ప్యాంట్ల నుంచి బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్స్ వరకు, ఒక కిడ్స్ స్పెషల్ కౌంటరు, అదేవిధంగా పెట్టుబడి వస్త్రాలకి స్పెషల్ కౌంటరు, లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ కోసం స్పెషల్ ఫ్లోరు, ఇమిటేషన్ జ్యువెలరీ, లేడీస్ యాక్సెసరీస్, ఈ విధంగా అన్ని కాలిపట్ట దగ్గర నుంచి కంచిపట్టు చీర వరకు A to Z 1 to all కోసం ఈ షోరూమ్ని కడప ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. ఇది మా ప్రత్యేక కలెక్షన్ అండి. ఇది నవరంగతో బాడీ ఉంటుంది, కింద మీనా వర్క్ తో ఉంటుంది, బనారసి బార్డర్ మీనా వర్క్ తో. సో బనారసి బార్డర్ ని కాంచీవరం సిల్క్ లో కూర్చోబెట్టాము. ఇవన్నీ కూడా కేవలం శుభమస్తు షాపింగ్ మాల్ లో ఉండే డిజైన్స్ మాత్రం జరుగుతుందండి. 100% మా సొంత డిజైనర్ని పెట్టుకొని ఈ ఒక పోచంపల్లి డిజైన్ నుంచి, అదేవిధంగా బెనారస్ నుంచి కాంచీపల్లి కూడా ఇప్పుడు ఆరణి స్టైల్ వస్తుందండి. ఆరణి శారీకి వీటికి వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మా డిజైనర్ శారీస్. పెళ్లి మ్యారేజ్ కి పెళ్లి కూతురు మనము పెళ్లిని ఎంతో అసలు ఎంత గుర్తింపు ఉంటుందంటే మన పెళ్లి చీర అంటే అంత గుర్తింపు ఉండే చీరని మంచిగా ఇవ్వాలంటే మా కాన్సెప్ట్. ట్రెండింగ్ కలర్ ఉందంటే ఇది ఈ కలర్, ఇప్పుడు పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్ డిజైన్. పుస్తకం ఎంతే ఉంటుంది అంతే. మీనాక్షి గారికి మీనాకరి శారీ. కాస్ట్ అక్కడ చూడాలని 49,500 ఉంటుంది. అది ఫారెస్ట్ ఉండే జంతువులన్నీ ఉంటాయి. ఇది 2 sets వీవింగ్ అండి, 2 sets వీవింగ్. ఇది ఓన్లీ చూపిస్తాను, ఎందుకంటే గోల్డ్ శారీ కట్టుకున్నారు కాబట్టి. సార్ ఓకేనా సార్? క్యాటలాగ్ శారీస్ ఉన్నాయి, అదొకసారి ఓపెన్ చేస్తారు మేడం చేతుల మీదుగా. ఈరోజు కడప ప్రజలకు పెళ్లిళ్లకు కొత్త క్యాటలాగ్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మధ్యలో ఏదైనా పర్లేదండి. 2 సైడ్లు వచ్చినట్టు లేవనా? ఈ సైడ్ రాదు మధ్యలో వన్ సైడ్. మెంబర్స్ ముందుగా రవి సార్ అండ్ వాసు సార్ థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు, కంగ్రాచులేషన్స్. ఇది సార్ సెడ్ 7th స్టోర్. అండ్ అది నేను when I was listening, అది నాకు చెప్పారు that 99 స్టార్టింగ్ తో 2 lakhs 3 lakhs వరకు ఇక్కడికి యూ కెన్ ఫైండ్ ఎన్ని రకాల డిజైన్స్ మీ రిక్వైర్మెంట్. సో ప్రతి వ్యక్తి కోసం ఇక్కడికి మీరు అది సెలెక్షన్ చేసిదే దొరుకుతుంది డెఫినెట్గా, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి టు హ్యావ్ your 7th store opening. సో కంగ్రాచులేషన్స్. అండ్ అంటే నాకు సారీస్ చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది. పండుగ అయినా వేదిక ఏదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్. అండ్ వీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్. సో శుభమస్తు ఒక మంచి పని చేశారు కడపలో. అండ్
I hope that people also enjoy it. And Kadapallo ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ వామ్ వెల్కమ్. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి ఇది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అది సంక్రాంతికి వస్తున్నాం. ఇది పేరు సంక్రాంతికి వస్తుంది, అది పేరు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు అవును, ఇది మూవీ నేమ్. అండ్ కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో. సో ఒక ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే ఐ బి ఏబుల్ టు టెల్. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్తో I'll be coming and entertaining hopefully and yes, that's it. నేను ఉన్నాను, అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను. సో ఒక మంచి కామెడీ మూవీ ఇది, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తున్నాను, అది ఐఎమ్ షూర్ ఆఫ్. అండ్ వెంకటేష్ సార్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు. అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కామెడీ మూవీ అటెంప్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను అండి, ఇది నా ఫస్ట్ టైం. అండ్ కడపలో నేను వస్తున్నాను, అది అందరూ అది నాకు చెప్పారు, ఫుడ్ చాలా బాగా ఫుడ్ ఉంది ఇక్కడ. సో నేను ట్రై చేసేది రాగ సంకటి నాటుకోడితో, నాకు చాలా 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 ఇష్టం. సో ఫుడ్ అదిరిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఈ ఫుడ్ తినడం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగ రచన ద్వారా అట్టడుగు వర్గాలకు అత్యున్నత స్థితి కల్పించిన మహానుభావుడని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కలెక్టరేట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతదేశ దశ దిశ మార్చారన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం గొప్పదనమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని తెలిపారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారతదేశానిదేనని అన్నారు. చాలా దేశాలు ఆర్థికంగా విఫలమైన మన దేశంలో ఆ పరిస్థితి తలెత్తలేదని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగానికి ఒక రూపు కల్పించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారత జాతి అంతా కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్న సందర్భం. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నిటి దేశాల కంటే కూడా ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశానికి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించి 68 ఇప్పటికి 77 సంవత్సరాలుగా కూడా ఆ రాజ్యాంగం వర్ధిల్లుతూ ఉందంటే ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఈ దేశానికి దిక్సూచిగా మారింది. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జాతి ఎప్పటికీ కూడా ఆయన చేసిన సేవలు గుర్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశంలోని ప్రజలందరూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమర్ రహే అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ యొక్క భారతదేశము ప్రజాస్వామ్యపరంగా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. డెఫినెట్గా మనం చూస్తే మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అతలాకుతలమైపోతున్నాయి. కానీ ప్రపంచ దేశాల్లో పోటీపడి మనము భారతదేశం ముందుకెళ్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన నుంచి రూపొందిన రాజ్యాంగమే. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని ఆయన రచించిన రాజ్యాంగాన్ని చక్కగా నిశ్చయంతో దాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అమర్ రహే. థ్యాంక్ యూ. తమ విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలికి తీయడమే నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ లక్ష్యమని విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు.
కడప నగర శివార్లలోని కృష్ణాపురంలో గల నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో మాస్టర్ ఆరేటెడ్ గ్రాండ్ ఫినాలే పేరుతో వివిధ అంశాలలో విద్యార్థులను ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1 నుంచి 9వ తరగతి వరకు నగరంలోని వివిధ బ్రాంచ్లకు చెందిన విద్యార్థులను తమలోని టాలెంట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యా సంస్థలోని సాఫ్ట్ స్కిల్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చాలామంది నారాయణ విద్యా సంస్థలంటే కేవలం విద్యా బోధనే అనుకుంటారని, కానీ చదువుతో పాటు చిన్నారులోని టాలెంట్ను వెలికితీసే కార్యక్రమాలు కూడా మేనేజ్మెంట్ చేపడుతుందని వారు వివరించారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. నారాయణ విద్యార్థులు అన్ని అంశాలలో ముందుకు వెళ్లడమే లక్ష్యంగా యాజమాన్యం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రతినిధి భారతి, ఏజీఎంలు శ్రీనివాసులు, చెన్నకేశవరాజు, నజీర్, శంకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ఐలు రామకృష్ణ శర్మ, మల్లికార్జున, ఇంకా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Topic on Animal Kingdom, understanding wildlife conservation. The forest is a kingdom of animals. The lion is known as the king of the forest, and animals live in sheds, trees, burrows, nests, and so on. The national animal of India is the Bengal tiger. Some animals only eat carrots, grass, and leaves. They are giraffe, zebras, and rabbits. Some animals live on land is called terrestrial habitat. It's also known as kingdom Animalia. Wildlife conservation is the practice of protecting wild animals and their habitats to maintain healthy populations and ecosystems. It's important to understand how species interact with their ecosystems and how they are affected by human and environmental influences. By conserving wildlife, we're ensuring that future can enjoy our national world and the incredible species that live within it. Wildlife conservation aims to protect plant and animal species as the human population encroaches on their resources. The goal of wildlife conservation is to ensure the survival of these species and to educate people on living sustainably with other species. The human population has grown exponentially and win the game. So, now I can conclude that eating and it every day. Thank you for listening. As a Blue Wells, I'm your marvelous Mridula from Grade 6. Mridula, Grade 6, CDP VDT branch. Check. Hello. Follow this, we can expect the ఈరోజు కడప కృష్ణాపురంలో ఉన్నటువంటి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో కడప జిల్లాలోని నారాయణ బ్రాంచెస్ అన్నీ కలిసి ఈరోజు మాస్టర్ అరేటర్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్ మొట్టమొదటిగా మా స్కూల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి విద్యార్థి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో ది బెస్ట్ అయినటువంటి విద్యార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా బెస్ట్గా ప్రిపేర్ చేసి ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ని బయటకు తీస్తాం. సో 100 టార్గెట్ అంటే వాళ్ళు ఏదైతే స్కూల్ లెవెల్లో పర్ఫామ్ చేశారో దానికంటే కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో పర్ఫామ్ చేయడం జరిగింది. సో నారాయణ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగు కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉద్దేశంతో మా నారాయణ మేనేజ్మెంట్ స్మార్ట్ స్కిల్స్లో భాగంగా ప్రతి నెల కూడా ఒక ఈవెంట్తో మీ ముందుకు వస్తున్నారు. సో ప్రతి విద్యార్థిని ఒక ఉన్నత లక్ష్యంతో ప్రతి విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలని ఇటువంటి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.
ఈ మొట్టమొదటిగా మాస్టర్ రైటర్ కాంపిటీషన్ జరిగింది. సో ప్రతి బ్రాంచ్ నుంచి క్లాస్ నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఒకరు, సెకండ్ క్లాస్ నుంచి ఒకరు, థర్డ్ క్లాస్ నుంచి ఒకరు, అట్లాగా 9 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ 9 మంది ఆల్మోస్ట్ 15 బ్రాంచుల నుంచి ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ని బయట తీస్తారు. ఈ ప్రోగ్రాం మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా జిల్లా ఏజీఎంస్, ఆర్ఐస్, కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ హెడ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజుగారు, ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో జిల్లా విద్యార్థులందరినీ కూడా ఎవరైతే బెస్ట్ స్పీకర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగిందో ఆ పిల్లలందరినీ కూడా మా రెసిడెన్షియల్ క్యాంపస్ నందు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫైనల్ కాంపిటీషన్కి ఇవాళ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ పోస్టులకు వెళ్ళినప్పుడు వాళ్ళు తరోగా మాట్లాడగలిగి, స్టేజ్ ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగి వాళ్ళు ఆ ధైర్యాన్ని వాళ్ళు సమాజంలో ఏ విధంగా ఉండాలి, పెద్ద పెద్ద డిబేట్స్లో కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ వాళ్ళందరూ ఏ విధంగా తయారు కావాలనేటువంటిది ఫస్ట్ క్లాస్ కానించే ఇది ఒక అకాడమిక్ కరిక్యులంలో పార్ట్గా నారాయణ విద్యా సంస్థలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 4 సీజన్స్ కంప్లీట్ అయినాయి. ఇది 5th సీజను. దీంట్లో భాగంగా ఇవాళ మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని గొప్ప స్పీకర్స్గా తయారు చేయటమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి, ఉపాధ్యాయులకి, మా నారాయణ ఫ్యామిలీ ఆల్ అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం తరలింపు రాయలసీమ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టేనని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లెక్కల జోగిరామరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్లు పేర్కొన్నారు. ఈరోజు కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి అవసరమైన కొత్త పరిశ్రమలు, ఆఫీసులు తీసుకురావాల్సింది పోయి ఉన్న ఆఫీసులను తరలించడం ఏ రకంగా సమంజసమని ప్రశ్నించారు. ఏపీజీబీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సేవలు అందిస్తోందని, ఇలాంటి బ్యాంకును విలీనం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని ఏమాత్రం అంగీకరించకూడదన్నారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బ్యాంకును ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడి నుంచి నిర్వహించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్, నగర కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, దస్తగిరి రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపాలి ఆంధ్రప్రదేశ్ అమరావతికి తరలించే ప్రక్రియని, ఆపాలి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియని కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఆపాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియని ఆపాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియని ఆపాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియని కొనసాగించాలి. కడపలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును అమరావతికి తరలించడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఎందువల్లంటే గ్రామీణ బ్యాంకులు మరి ఆర్థికంగా ఎంతో అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి రాయలసీమను అభివృద్ధి చేయడానికి ఆ రోజు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పేరుతో స్థాపించబడినటువంటి ఈ సంస్థ మరి తర్వాత కాలంలో 2006లో దీన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చడం జరిగింది. ఆ రోజు అనంత బ్యాంకి, పినాకిని బ్యాంకి, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ 3 కలిపి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ రీజనల్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి పేరుతో ఈరోజు ఈ బ్యాంకింగ్ తీసుకుపోయి అమరావతిలో కలిసి అక్కడ ఉన్నటువంటి చైతన్య గోదావరి బ్యాంక్ ఉన్న కొన్ని బ్యాంకులు కలిపి
అక్కడ రీజనల్ బ్యాంక్ని అక్కడ పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాయలసీమ ప్రజల యొక్క ఆత్మాభిమానాలను దెబ్బతీయడమే. ఎందువల్లంటే ఈరోజు అన్ని రకాలుగా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం మరి హెడ్ ఆఫీసే మీకు అమరావతిలో ఉండాలంటే, క్యాపిటల్లో ఉండాలంటే మరి శ్రీబాగ్ వడంబడిక ప్రకారము మరి మాకు రావాల్సినటువంటి రాజధానిని మన రాయలసీమలో స్థాపించి హెడ్ ఆఫీసులన్నీ ఇక్కడనే పెట్టమని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరు అంతే తప్ప హెడ్ ఆఫీసులన్నీ కూడా అమరావతిలోనే ఉండాలనేటువంటి ఉద్దేశం చాలా దారుణమైనటువంటిది. ఈరోజు మాకు ప్రధాన వనరులుగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి దాదాపు 50,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుని అయితేనేమి అందులో పనిచేస్తూ ఉన్నటువంటి దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి ఈరోజు హెడ్ ఆఫీస్ పేరుతో అక్కడికి తరలించడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి రోలు ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు చర్చించి ఈ యొక్క ఏదైతే మాకు ప్రధాన హెడ్ ఆఫీస్గా ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీసును కడపలోనే ఉంచాలి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అన్ని విధాలా తోడుగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి పెన్షన్ను అమాంతం పెంపుదల చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా దివ్యాంగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక సంక్షేమ పథకాలను సైతం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కడప నియోజకవర్గానికి సంబంధించి వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఇప్పటికే వారి సమస్యలను వినతులను సమర్పించారన్నారు. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధించేందుకు తమ వంతుగా కృషి జరుగుతుందని వారు వివరించారు. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్తో పాటు పలువురు నాయకులు, కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు. కాబట్టి నాకు తెలుసు డెఫినెట్ గా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేయాల్సిన అవసరం విధంగా పనిచేయడం జరుగుతుంది. నేను డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు ఈరోజు 5 సంవత్సరాల చీకటి పాలన అయిపోయేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 6,000 పింఛన్ చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికే చెందింది. దేశంలో ఎక్కడ కానీ పింఛన్లు ఏ పింఛన్ కూడా 2,000 మించలేదు. తెలంగాణలో కూడా వితంతుల పింఛన్లు కానీ వృద్ధుల పింఛన్లు కానీ 2,000 రూపాయలే ఉన్నాయి. కానీ ఇక్కడ పింఛన్లు 4,000 రూపాయలు చేసి అందులో ప్రత్యేకంగా వికలాంగుల పింఛన్ 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చేసిన ఘనత అంతే అది కూటమి ప్రభుత్వం అంతే. డెఫినెట్గా సోదరి మనులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు. వాటిని తప్పకుండా అధిక ప్రాధాన్యతతో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అలాగనే వాళ్ళ ఇంటి స్థలాల గురించి అడిగినారు. రేపు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ప్రకటిస్తే అందులో ఫస్ట్ వికలాంగులకి మొదట ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి అలాట్మెంట్ అయినాక మిగతా వాళ్ళకి చూడాలనే విధంగా ఒక ప్రపోజల్తో ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి సేవ చేసే విధానంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుంది. డెఫినెట్గా కడప నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య ప్రాముఖ్యత పెట్టుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. అలాగనే శ్రీనివాసరెడ్డి గారు కూడా కడప మొత్తం జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని డెవలప్మెంట్లో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వెళ్ళడం జరుగుతుంది. అలాగనే ప్రతి ఒక్క మండే పబ్లిక్ గ్రీవియన్సెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గం అనుసరణీయమని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ఫెడరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ కృషి ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్రం లభించిందని కొనియాడారు. భారతదేశం అన్ని మతాలు కులాలకు నిలయమని అన్ని వర్గాల వారు సోదరభావంతో కలిసిమెలిసి జీవించడమే భారతదేశ ప్రత్యేకత అన్నారు. అయితే కొంతమంది మతోన్మాద శక్తుల వల్ల బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు ఇబ్బందులు కలగడం దారుణమన్నారు. మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథమని ఈ సందర్భంగా తెలిపారు. ఆ రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకున్నప్పుడే నిజమైన స్వాతంత్రం లభించినట్లవుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, ఇతర ప్రముఖులు ప్రకాశం, మురళి, గంగయ్య, నారాయణ యాదవ్, ఇంకా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ అందరి చేతులు బాగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ బిఆర్ అంబేద్కర్ గారు అమర్ హై బిఆర్ అంబేద్కర్ గారు అమర్ హై జోహార్ 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 బిఆర్ అంబేద్కర్ గారికి మన నాయకుడు అంబేద్కర్ గారికి పేదలపాటి పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భముగా ఈనాడు సేవాస్తంభ ఆధ్వర్యంలో మన రాజీవ్ కల్చరల్ అసోసియేషన్ యొక్క రూములో ఈ దినము వర్ధంతిని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజలకు అలాగే బడుగు వర్గాల మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మా యొక్క సంఘ సభ్యులందరికీ ఇందు విషయమై తెలియజేయడం ఏమనగా, మనము ఉద్యోగంలో రిజర్వేషన్లతో మనం ఉద్యోగంలో చేరినాము, బాగానే ఉంది. కానీ మనము ఉద్యోగంలో చేరిన తర్వాత మన ఉద్యోగం రాని వ్యక్తుల గురించి కూడా మనము ఆలోచన చేయవలసిన ఎంతైనా ఆలోచన ఉంది. కాబట్టి వారికి తెలియని వారికి చేయూతనిచ్చి మనతో పాటు ఈక్వల్గా వారికి రిజర్వేషన్లు కల్పించటకు మన యొక్క ఆఫీసు నందు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత మన ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ వెల్ఫేర్ యొక్క సంఘ సభ్యుల మీద ప్రతి ఒక్కరి మీద కడప జిల్లాలో ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కోసము మన బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించినాడు. ఆయన అసలు ఆయన వివక్షగా ఆయన కులాంతరము ఆయన దగ్గరికి రానియకుండా, చదువు విషయమైతేనేమి చదువులో బడికి రానియకుండా అతనిని వేరుబంధం చేసి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి ఈనాడు రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ చేశారంటే ఆ మహానుభావుని ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఆత్మ శాంతించదని ఆయనకు 100% ఆ యొక్క రిజర్వేషన్లు బడుగు వర్గాలకు చెందినప్పుడే ఆయనకు ఆత్మశాంతి కలుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవాస్తంభకు చేరి ప్రతి ఒక్కరు యొక్క మన యొక్క పల్లె ప్రాంతంలో ఉన్న బడుగు వర్గాలందరినీ ఈ యొక్క
ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ పథకాలు అయితేనేమి అన్ని పథకాలు వారికి చేరే విధంగా మనము ప్రతి ఒక్కరము సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా మీకు సమస్యలు ఉంటే సేవా స్తంభను కలవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క పెత్తందారులు ఏవైనా మనకు ఏదైనా పల్లెల్లో ప్రాంతంలో ఏదైనా జరిగితే మాకు సేవా స్తంభకు వెంటనే తెలియజేయవలసిందిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నతగా అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి, ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి మన యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కరించగలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పార్టీ నేతలు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహంతో పాటు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారని, తాను పడిన కష్టం మరెవరూ పడకూడదని భావించి ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు వాళ్లకు రావాల్సిన హక్కులు పొందుతున్నారంటే అది అంబేద్కర్ పుణ్యమేనన్నారు. అటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, కార్పొరేటర్లు మల్లికార్జున, రామలక్ష్మణ్ రెడ్డి, అలీ అక్బర్, చాక్లెట్ గౌస్, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైతే భారతీయులు ఉండారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ సెల్ విభాగంలో మరి ఈరోజు ఆయనకు నివాళులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలు మనమందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి 68 సంవత్సరాలైనా కూడా మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆయన స్మరించుకుంటున్నారంటే ఆయన రచించిన రాజ్యాంగం. మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మన భారతదేశంలో మనమందరం కూడా ఎంతో స్వేచ్ఛాయుతంగా ఈరోజు గాలి పీల్చుకోవడం జరుగుతుంది. గతంలో మనం చూసాం, అంటరానితనం అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా రాని పరిస్థితి, ఊర్లలో కూడా రాని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకందరికి కూడా హక్కులు కల్పించాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానులుగా ఉండాలి, అప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి అనేక దేశాలు మరి ఆయన పర్యటించి అనేక దేశాల రాజ్యాంగాలను ఆయన చదివిన తర్వాత మరి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంటే ప్రపంచంలోనే రచించిన రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశాన్ని అని మనం గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో ఈరోజు ప్రభుత్వాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఆయన రచించిన రాజ్యాంగం యొక్క సూక్తులను మరి ఈరోజు నీరుగార్చే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, మరి ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మరి తెలుగుదేశం, బీజేపీ మరి జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఆ రోజు బాబా అంబేద్కర్ గారు మరి ఎంతో మహోన్నతమైన ఆలోచనతో రచించిన రాజ్యాంగాన్ని మరి ఈరోజు నీరుగార్చే ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికినుంటే మరి ఈరోజు చాలా బాధపడేవారు. మరి అదేవిధంగా ఆయన ఆత్మ కూడా ఇప్పుడు శోభిస్తుంటుంది. మరి ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను మరి ఈరోజు దృష్టిలో పెట్టుకుంటే మరి ఈరోజు మరీ ముఖ్యంగా
మరి మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. బడుగు బలహీన వర్గాలను మరి గిరిజన హరిజన వాళ్ళందరినీ కూడా పెద్దపీట వేసిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి తర్వాత ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి బాబాసాహెబ్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఎవరు చేయనటువంటి విధంగా మరి అణగారిన వర్గాలను పెద్దపీట వేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా మరి ఏదైతే బాబాసాహెబ్ గారి మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో మనమందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించడం, దళితుల మీద మరి ఏదైతే అఘాయిత్యాలు, దళిత మహిళల మీద అఘాయిత్యాలు మరి ఈరోజు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఎక్కడ కూడా దాని మీద స్పందన లేదు. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఎప్పుడు అవసరం అవుతుందో మరి అలా అప్పుడు అంబేద్కర్ గారిని వినియోగించుకుంటాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఆశయాలను కొనసాగించే దాంట్లో మరి వెనకడుగు వేయడం జరుగుతుంది. మరి గతంలో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి 20 ఎకరాల విజయవాడ నడిబొడ్డులో మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 125 అడుగుల మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా మరి బాబాసాహెబ్ గారి ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన రాజ్యాంగ రచన ద్వారా అట్టడుగు వర్గాలకు అత్యున్నత స్థితి కల్పించిన మహనీయుడు అంబేద్కర్. వర్ధంతి సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కడపకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక కడపలోని మున్సిపల్ మెయిన్ హై స్కూల్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ శ్రీధర్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.